రంగారెడ్డి జిల్లా జనవాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీలో మరో ట్విస్ట్ బయటపడింది. ఫామ్ హౌస్ లో క్యాసినో రన్ చేసినట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో క్యాసినో మెటీరియల్ గుర్తించారు పోలీసులు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది వీఐపీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. నిందితుల్లో విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది. ఇక రేవు పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. అందులో విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసుకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా జనవాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీలో మరో ట్విస్ట్ బయటపడింది. ఫామ్ హౌస్ లో క్యాసినో రన్ చేసినట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో క్యాసినో మెటీరియల్ గుర్తించారు పోలీసులు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది వీఐపీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక నిందితుల్లో విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది. రేవు పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. అందులో విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా జనవాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీలో మరో ట్విస్ట్ బయటపడింది. ఫామ్ హౌస్ లో క్యాసినో రన్ చేసినట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో క్యాసినో మెటీరియల్ గుర్తించారు పోలీసులు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది వీఐపీలు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక నిందితుల్లో విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది. రేవు పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. ఇక అందులో విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాధురి, రంగారెడ్డి జిల్లా అయినటువంటి మోకిల ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులు చేసినటువంటి క్రమంలోనే ఫామ్ హౌస్లో విదేశీ మద్యంతో పాటుగాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడులు చేసినటువంటి క్రమంలో ఇందులో పెద్ద ఎత్తున వీఐపీకి సంబంధించినటువంటి రేవ్ పార్టీ కల్చర్ జరుగుతున్న సమాచారం మేరకు పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో కొంతమంది వీఐపీలు పట్టుబడ్డారు. ఇందులో మొత్తం మీద చూసినట్టయితే ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించడం, అదేవిధంగా ఇందులో డ్రగ్స్ పార్టీ జరగడం, రేవ్ పార్టీ తోటి ఈ డీజేకి సంబంధించినటువంటి కల్చర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగినటువంటి క్రమంలోనే మొత్తం మీద ఎక్సైజ్ డిపార్ట్మెంటు అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమ్ చేసినటువంటి క్రమంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా పలువురు పైన కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఫామ్ హౌస్ చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలది కావడంతో కూడా ఆయన పైన ఎన్డీపీఎస్ సంబంధించినటువంటి యాక్ట్తో పాటుగాను అదేవిధంగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ డీజేకి సంబంధించినటువంటి రేవ్ పార్టీ కల్చర్ వ్యవహారం కొనసాగినటువంటి క్రమంలో ఈ డయల్ 100కు పలు రకాల ఫిర్యాదులు ఫోన్లు రావడంతో ఆ డీజేకి సంబంధించిన కల్చర్ యాక్టివిటీ పైన కూడా మరో కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద చూసినట్టయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ వ్యవహారంలో చాలా వరకు ఈ పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి కొంతమంది వీఐపీలు ఇందులో ఈ పార్టీకి రావడం, అదేవిధంగా
కొంతమంది బడా బిజినెస్ మ్యాన్ సంబంధించినటువంటి విఐపి పర్సన్స్ అంతా కూడా ఈ జన్వాడలో ఉన్నటువంటి ఈ రాజ్పాకల ఫామ్ హౌస్లోనే పెద్ద ఎత్తున పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో డ్రగ్స్ తీసుకున్నారనే సమాచారంతో కూడా మొత్తం మీద పలువురిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి విఐపీలకు సంబంధించిన పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. ఇందులో చూసినట్టయితే బిజినెస్ మ్యాన్ అయినటువంటి విజయ్కి సంబంధించినటువంటి విజయ్ మద్దూరి అనే వ్యక్తికి సంబంధించినటువంటి పేరు బయటికి రావడం, అంతేకాకుండా ఇందులో మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి మొత్తం ఆనవాళ్ళన్నిటిని కూడా, అంటే డ్రగ్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కన్జ్యూమ్ చేశారు, పార్టీ ఎలా కొనసాగింది, అదేవిధంగా డీజే ఎక్కడి నుంచి వెళ్ళి అరేంజ్ చేశారు, అదేవిధంగా ఈ పార్టీకి ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటిది, ఎవరెవరికి ఇన్విటేషన్ ఇచ్చారు అనే వ్యవహారంలో ఇప్పటికే 21 మంది యువకులు, అంటే మేల్కి సంబంధించినటువంటి వ్యక్తులను, అదేవిధంగా 14 మంది మహిళలు యువతులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇంకా డ్రగ్స్ సంబంధించినటువంటి కన్జ్యూమ్ ఎవరెవరు చేశారనే విషయాలపైన ఇప్పటికే డ్రగ్ డోప్ టెస్టింగ్ పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ పార్టీ రేవ్ పార్టీ కల్చర్ అంతా కూడా ఈ జన్వాడలోని ఈ రాజ్పాకాల ఫామ్ హౌస్లో కొనసాగడంతో చాలా వరకు పెద్ద ఎత్తున రాజకీయ సంబంధించినటువంటి దుమారం కొనసాగుతుంది. ఎందుకంటే ఇందులో డ్రగ్ పార్టీ రేవ్ పార్టీ కల్చర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా పలువురు ఇప్పటికే పొలిటికల్ లీడర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.